గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని సంస్థలు హౌసింగ్ భూములకు లీజులు చెల్లించడం లేదు. దీంతో వందల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. నోటీసులు ఇచ్చినా ఎటువంటి స్పందన లేదు. సబ్ లీజు రెంట్లతో కోట్లాది రూపాయలను జేబులో వేసుకుంటున్నాయి కొన్ని సంస్థలు. దీంతో సర్కారుకు వందల కోట్ల ఆదాయం గండిపడుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో అత్యంత విలువైన హౌసింగ్ బోర్డు భూములు లీజుకు తీసుకున్న సంస్థలు చాలా వరకు ఆ ఫీజును చెల్లించడం లేదు. బోర్డు నోటీసులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎంతో కాస్ట్లీ భూముల్ని చౌకగా లీజుకు తీసుకుంటున్న సంస్థలు వీటిలో నిర్మాణాలు చేపట్టి ఇతర సంస్థలకు వందల కోట్ల రూపాయలకు రెంట్ల లీజుకు ఇస్తున్నాయి. అలా కోట్లాది రూపాయలు వెనకేసుకుంటూ బోర్డుకు కట్టాల్సిన ఫీజులు బకాయి పెడుతున్నారు. బోర్డు నోటీసులు ఇస్తున్నా కొన్ని సంస్థలు స్పందించడం లేదు, ఫీజు చెల్లించడం లేదు. ఇప్పటి వరకు ఇలాంటి 21 ప్రాజెక్టులను గుర్తించారు బోర్డు అధికారులు. 6 ప్రాజెక్టుల అగ్రిమెంట్ రద్దు చేసి నోటిఫికేషన్ జారీ చేసింది హౌసింగ్ బోర్డు. అవసరమైతే మిగతా సంస్థలతో లీజు ఒప్పందం రద్దు చేసుకోవాలని భావిస్తోంది. హౌసింగ్ బోర్డు బిల్డింగ్స్ లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కూడా పెద్ద మొత్తంలో కిరాయిలు బకాయి ఉన్నాయి. వాటిని చెల్లించాలని ఇప్పుడు ఇచ్చిన నోటీసుల్లో తెలిపారు బోర్డు అధికారులు. గచ్చిబౌలిలోని ఓల్డ్ ముంబై హైవే పక్కన ఉన్న 19 ఎకరాల హౌసింగ్ బోర్డు భూమిని 5 ప్రాజెక్టులుగా యూనివర్సల్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2005లో ఏప్రిల్ 30న లీజుకు తీసుకుంది. కొన్ని సంస్థలకు సబ్ లీజుకు ఇవ్వగా ఇందులో రాడిసన్ హోటల్, లీ మెరిడియన్ హోటల్, ప్లాటినా కాంప్లెక్స్, ఆంబియన్స్ పార్క్ వ్యూ, బొటానికా అపార్ట్మెంట్స్ తో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. హౌసింగ్ బోర్డుకు యూనివర్సల్ సంస్థ లీజు ఫీజు 220 కోట్లు చెల్లించాల్సి ఉంది. 5 నెలల నుంచి ఈ బకాయిలు కట్టాల్సిందిగా నోటీసులు ఇస్తున్నా స్పందించడం లేదు. దీంతో లీజు అగ్రిమెంట్ ను రద్దు చేసి పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేసింది హౌసింగ్ బోర్డు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సదరు ప్రాపర్టీ హౌసింగ్ బోర్డు భూములు అని వాటిని అమ్మే హక్కు ఈ కంపెనీకి లేదని స్పష్టం చేసింది. ఈ భూముల్లో ఉన్న హోటల్స్, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ అని అమ్మకం, కొనుగోళ్లను నిషేధిస్తున్నామని, హౌసింగ్ బోర్డు పర్మిషన్ తీసుకోకుండా బ్యాంకులు ఈ భూముల్లో ఉన్న ఆస్తులపై లోన్లు ఇవ్వొద్దని తెలిపింది. లీజుకు తీసుకున్న హౌసింగ్ బోర్డు భూముల్లో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్న బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావుకు చెందిన కంపెనీ మధుఖాన్ ప్రాజెక్టు అగ్రిమెంటును కూడా రద్దు చేస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చింది. మధుఖాన్ 2005 ఫిబ్రవరి 9న కూకట్పల్లిలో 9 ఎకరాలు లీజుకు తీసుకుంది. జేఎన్టీయూ ఎదురుగా భారీ కమర్షియల్ కాంప్లెక్స్, నామా హోటల్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, మెగా మాల్ నిర్మిస్తోంది. ఈ సంస్థ హౌసింగ్ బోర్డుకు 100 కోట్లు బకాయి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ అగ్రిమెంట్ ను రద్దు చేసి నిర్మాణాలు వెంటనే ఆపాలని నోటిఫికేషన్ ఇచ్చింది. నాగోల్ బండ్లగూడలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న టైంలో హిందూ ఈస్టర్ ప్రావిన్స్ ప్రాజెక్టు లిమిటెడ్ హౌసింగ్ బోర్డు నుంచి భూమి లీజుకు తీసుకుంది. ఇందులో పెద్ద ఎత్తున విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించింది. బోర్డుతో కంపెనీ చేసుకున్న అగ్రిమెంట్ ను కంపెనీ ఉల్లంఘించడంతో ఇటీవల ఇందులో ఖాళీగా ఉన్న 10 ఎకరాలు హౌసింగ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. హౌసింగ్ బోర్డు అగ్రిమెంట్ రద్దు, నోటిఫికేషన్ జారీపై యూనివర్సల్ రియల్టర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం 4 వారాల్లో హౌసింగ్ బోర్డుకు బకాయి మొత్తం 225 కోట్లు చెల్లించాలని సంస్థను ఆదేశించింది.